హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కరోనా లాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వీధుల్లోనే ఉండి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చాకే వెనక్కి వెళ్లారు. తమ ఇళ్ళు వాకిళ్లు వదిలి రోజుల తరబడి అక్కడే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆ రాష్ట్రాల రైతులు ఢిల్లీ బాట పట్టగానే మోడీ ప్రభుత్వం టియర్ గ్యాస్ ప్రయోగిస్తోంది, పెల్లెట్స్తో గాయపరుస్తోంది, వారి కంటి చూపు కోల్పోయేలా వ్యవహరిస్తోంది. ట్రాక్టర్లతో వాళ్లు వచ్చే దారిలో మేకులు దించింది. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొని రైతులు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం ముందుకే సాగుతుంది. ఈ విషయం గురించి ఓ 4 రోజుల క్రితం వాయిస్ ఆఫ్ ద పీపుల్లో ఓ వీడియో పోస్ట్ చేస్తే ఓ పెద్ద మనిషి వాళ్ళు గూండాలు, వాళ్ళని మీరు పోరాట యోధులని పిలుస్తారని నోర్జారాడు. అసలు వాళ్ళ డిమాండ్లేంటి, దానికి ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్క చెప్పండి అని మరో సోదరుడు రైతుల మీద తన అక్కసి వెళ్ళగక్కాడు. నిజంగా ఈ రైతులు గూండాలా? వాళ్ళు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలా? ਉਦੋਂ ਵੀ ਆਏ ਸੀਗੇ ਜੀ, ਉਦੋਂ ਹੀ ਟਿੱਕਰੀ ਬਾਰਡਰ ਤੇ ਸਾਡੀਆਂ ਡਿਊਟੀਆਂ ਸੀਗੀਆਂ। ਹੁਣ ਸਾਡੀ ਇੱਧਰ ਆ ਮੰਗਾਂ ਸਾਡੀਆਂ ਪਹਿਲਾਂ ਵਾਲੀਆਂ ਨੇ, ਕੋਈ ਬਾਹਲੀ ਨਵੀਂ ਮੰਗ ਤਾਂ ਹੈ ਨਹੀਂ, ਬਸ ਉਹ ਲਾਗੂ ਨਹੀਂ ਕਰ ਰਹੇ ਜੀ। ਗੱਲਾਂ ਜੀ ਹੋਈ ਆ, ਉਦਾਂ ਲਾਗੂ ਨਹੀਂ ਹੋਈ। ਉਦੋਂ ਵੀ ਆਹੀ ਹਾਲ ਸੀਗਾ। ਹੁਣ ਲੋਕਾਂ ਦਾ ਉਤਸ਼ਾਹ ਤੁਸੀਂ ਇੱਧਰ ਨੂੰ 5 కిలోమీటర్ 7 ਤੱਕ ਦੇਖ ਲਓ ਜੀ, ਪਹਿਲਾਂ ਜਿੰਨਾ ఉత్సాహం ਹੋਣਾ। గతంలో వీరోచితంగా సాగిన రైతు ఉద్యమం ఫలితంగా 3 చట్టాలను వెనక్కు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చినట్లుగా రైతులు పండించే పంటలకు ప్రకటించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలనే కీలకమైన డిమాండ్లను రైతులు మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. दोनों फोरमों की अब चर्चा होने के बाद ये फैसला लिया गया है कि जो सरकार ने प्रपोजल दिया है उस प्रपोजल की अगर उसे नाप तोल किया जाए तो उसमें कुछ नजर नहीं आ रहा। రైతు ఉద్యమం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను ఎత్తేయాలని, రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన 700 మందికి పైగా రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఆయా కుటుంబాల్లో అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, లఖింపూర్ ఖేరీలో నిర్లక్ష్యంగా రైతులపై జీబును నడిపి అనేక మంది మరణానికి కారణమైన మంత్రి కొడుకును కఠినంగా శిక్షించాలని, విద్యుత్ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని కూడా ఇప్పుడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా తాను ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. ఆహార ఉత్పత్తి ప్రక్రియలో ఆహార ఉత్పత్తిదారులైన గ్రామీణ ప్రజలతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని కేవలం ఆహార వినియోగదారులుగా మారిపోయిన పట్టణాల, నగరాల ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంతో రైతులు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలుగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరిస్తే దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయని, ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుందని కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. రైతుల ఉద్యమాన్ని ప్రధాన ఛానళ్లు చూపించకపోయినా అనేక యూట్యూబ్ ఛానళ్లు నిజాయితీగా, ధైర్యంగా కవర్ చేస్తున్నాయి. కానీ వాటిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 70 యూట్యూబ్ ఛానల్స్ అకౌంట్లపైన నిషేధం విధించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కుటుంబాల ఆర్థిక సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది రైతులు నష్టాల వ్యవసాయం కొనసాగించలేక గ్రామాలను వదిలి పట్టణాలకు వలసబాట పడుతూనే ఉన్నారు. రకరకాల అనారోగ్యాలకు గురై చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వాల నుండి సరైన మద్దతు అందక ప్రాణాలను, ఆస్తులను పోగొట్టుకుంటున్నారు. దేశంలో రైతు కుటుంబాల వాస్తవిక పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడే రైతుల డిమాండ్లు అర్థమవుతాయి. సాగు చేసుకోవడానికి అవసరమైన భూమి లేని కుటుంబాలు ఇప్పటికీ ఎక్కువే. కౌలు రైతులకు గుర్తింపు లేదు. ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ రసాయన ధరలు పెరిగిపోయాయి. రైతులకు వడ్డీ లేని పంట రుణాలు, పెట్టుబడి రుణాలు అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న దశలో పంటల బీమా పథకాలు అమలు కావడం లేదు. పంట నష్టపరిహారం అందడం లేదు. రైతులకు సవ్యమైన మార్కెట్ వ్యవస్థ అందుబాటులో లేదు. పండించిన పంటలకు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు న్యాయమైన ధరలు దక్కడం లేదు. వ్యవసాయంలో పంటల పొందికలో వచ్చిన మార్పులు, యాంత్రికీకరణ, విష రసాయనాల వినియోగం పెరగటం వల్ల వ్యవసాయ కూలీ కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు చేతి నిండా పని దొరకడం లేదు. వ్యవసాయ కుటుంబాలు
అప్పులలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంటున్నాయి. వ్యవసాయ కుటుంబాలకు అందుబాటులో ఉన్న మద్దతు వ్యవస్థలు చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని వ్యవసాయ పథకాలలో వడ్డీ లేని పంట రుణాలు స్వంత భూమి ఉన్న కేవలం 30% రైతు కుటుంబాలకు మాత్రమే అందుతున్నాయి. స్వంత భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు, రైతు భరోసా, పీఎం కిసాన్ లాంటి పథకాలు అందుతున్నాయి. గత 10 ఏళ్లలో వ్యవసాయ రంగంలో మొత్తంగా బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు క్రమంగా తగ్గిపోయాయి. రైతుల, వ్యవసాయ కూలీల, ఆదివాసుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, రాష్ట్ర ప్రభుత్వాలది కూడా. అయితే రాష్ట్రాల అధికారాలను హరిస్తూ గత 2 దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగ కీలక నిర్ణయాలను తన చేతుల్లోకి తీసుకుంది. రాష్ట్రాల నుండి భారీగా పన్నుల ఆదాయాన్ని గుంజుకుంటూనే మరోవైపు రాష్ట్రాలకు ఇచ్చే పథకాలకు నిధుల కోత పెడుతోంది. అందువల్ల ఇప్పుడు వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన ప్రధాన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. రైతు ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న 3 చట్టాల సారాన్ని ఆచరణలో అమలు చేయడానికి గత 2 ఏళ్లుగా వివిధ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. సరుకుల రవాణాకు అవసరమైన రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. భారత ఆహార సంస్థ FCI ఆధ్వర్యంలోని ఆహార ధాన్యాల గిడ్డంగుల నిర్వహణ బాధ్యతను ఇప్పటికే బడా కంపెనీలకు కేంద్రం అప్పగించేసింది. ప్రభుత్వ బ్యాంకుల సహకారంతో రైతులకు పంట రుణాలు ఇచ్చే బాధ్యతను కూడా కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలకు అప్పచెప్తోంది. ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని భారత్ రైస్ పేరుతో కిలో 29 రూపాయలకు అమ్మే బాధ్యతను రిలయన్స్ కంపెనీకి అప్పచెప్పేసింది. సస్యరక్షణకు అవసరమైన రసాయనాల పిచికారీ పేరుతో డ్రోన్ల కోసం బడ్జెట్లో భారీగా నిధులను పెంచింది. పంటల బీమా రంగంలో బడా కంపెనీలకు లాభాల పంట పండిస్తోంది. వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాలు, యంత్రాల మార్కెట్లో కూడా ఇప్పటికీ కొన్ని బడా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. వ్యవసాయంలో కీలకమైన డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎగుమతి దిగుమతి విధానాలు పూర్తిగా వ్యాపారుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. వంట నూనెలు, పప్పు ధాన్యాల దిగుమతులు, బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఈ తప్పుడు విధానాలను మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ ఉత్పత్తుల రీటైల్ రంగంలో కూడా కొన్ని విదేశీ, స్వదేశీ బడా కంపెనీల వాటా భారీగా పెరుగుతోంది. మరోవైపు రైతు సహకార సంఘాలపై కేంద్ర పెత్తనం కోసం చట్టాల్లో మార్పులు చేస్తోంది. ఈ మార్పులను పంజాబ్, హర్యానా రైతులు గమనించారు. నిజమైన రైతుల సమస్యలను, డిమాండ్లను ముందుకు తేవడం ద్వారా ప్రజలను సమీకరించి తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఈ సమయం సరైందని భావించారు. కొన్ని రైతు కూలీ సంఘాలు కలిసి ఉమ్మడిగా చలో ఢిల్లీ పిలిపించాయి. మిగిలిన సంఘాలు మద్దతు ప్రకటించాయి. గత వారం రోజులుగా రైతుల ఎజెండా అనివార్యంగా ప్రజల ముందుకు చర్చకు వచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా 100కు పైగా సభల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లుగా ఈ సిఫారసులు అమలు చేయలేదు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఓ కమిటీకి చైర్మన్గా కూడా ఉన్నాడు. తన కమిటీ తరపున కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని స్పష్టంగా సిఫారసు చేశాడు. కానీ 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక 2015లోనే తన సిఫారసులను పార్టీ హామీకి భిన్నంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేమని, ఆ సిఫారసు అమలు మార్కెట్ను అతలాకుతలం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరలకు ఇప్పటి వరకు ఎటువంటి చట్టబద్ధత లేదు. అవి కేవలం సలహా ధరలుగా మాత్రమే ఉంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుండి నేరుగా పంటలను కొనుగోలు చేసే సమయంలో మాత్రమే ఈ ధరలు రైతులకు అందుతున్నాయి. పంటల నాణ్యత లేదనే పేరుతో, తేమ ఎక్కువగా ఉందనే పేరుతో ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థలు కూడా ధరలో కోతలు పెడుతూనే ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ప్రధానంగా బియ్యం, గోధుమలను మాత్రమే వివిధ రాష్ట్రాల నుండి ఎక్కువ మోతాదులో సేకరిస్తోంది. ఇది ఒక రకంగా మోనోక్రాపింగ్కు దారితీసి పర్యావరణ సంక్షోభానికి కూడా కారణమవుతోంది. చిరుధాన్యాలను కూడా ఆహార భద్రతా చట్టం కింద పంపిణీ చేయాలని నిర్ణయించిన దాని అమలును రాష్ట్రాల విచక్షణకు వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వ్యాపారులు, కంపెనీలు కుమ్మక్కై కార్టెల్గా ఏర్పడి పంటలకు అతి తక్కువ ధరలే చెల్లిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న లెక్క చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తున్న 7వ పే కమిషన్ సిఫారసు ప్రకారం దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తున్న మొదటి పే రివిజన్ కమిషన్ సిఫారసు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 19,000 రూపాయలు. అనేక రకాలైన అలవెన్స్లు కూడా ఈ ఉద్యోగులకు చెల్లిస్తుంటారు. మన దేశంలో NSSO నివేదిక 2019 ప్రకారం వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం కేవలం 10,218 రూపాయలు మాత్రమే. అదే తెలంగాణలో కేవలం 9,403 రూపాయలు మాత్రమే. ఈ నివేదిక ప్రకారం దేశంలో 50% రైతు కుటుంబాలు, తెలంగాణలో 91.7% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయినాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పదే పదే రైతు కుటుంబాలు ఉద్యమాలతో ముందుకొస్తున్నాయో? స్నేహితులారా, రైతులను గూండాలుగా సంబోధిస్తున్న పెద్ద మనుషులారా, రైతులు కొనసాగిస్తున్నది న్యాయమైన ఉద్యమం. కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు మళ్లీ మొదలైన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బలపరచడం, మద్దతునియడం, భాగస్వాములు కావడం మనందరి బాధ్యత.